ప్రేక్షకులకు నమస్కారములండి. నేను డాక్టర్ లక్ష్మణ్, చైర్మన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం. సో ఇవాళ మనం చర్చించబోయే టాపిక్ వచ్చేసేసి పాచన శక్తి కండి. ఇది అంటే అజీర్ణం అనేది అందరిలో చాలా కామన్గా ఉంటుంది. దానివల్ల రకరకాల గ్యాస్ సమస్యలు కానీ, కడుపుబ్బరం కానీ, లేదంటే పుల్లగా తేన్పులు రావటం కానీ, కొద్దిగా తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ, లేదంటే విరేచనం సాఫీగా ఉండకపోవటము. సో ఇవన్నీ కారణాలు. ఇవన్నిటి వల్ల ఎన్నో రకాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో సర్వేషాం రోగాణం నిదానం కుపితోమల, శరీరంలో ఎప్పుడైతే మలసంచయము టాక్సిన్స్ అనేది ఎప్పుడైతే పేర్కొంటూ ఉంటాయో అప్పుడు ఈ యొక్క రకరకాల వ్యాధులు అనేది ఉత్పత్తి చెందుతాయి. సో ఆ విధంగా ఉత్పత్తి చెందకుండా ఉండాలి అంటే మన తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేసేసి రోజు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లేకుండా సాఫీగా విరేచనం కనుక అయినట్లయితే ఎన్నో వ్యాధుల నుండి మనం దూరంగా ఉండవచ్చండి. సో దీనికి అనేది ప్రత్యేకమైన ఔషధాలు, ఎన్నో రకాల ఔషధాలు అనేది మనకు ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నాయి. సో కొన్ని వచ్చేసేసి కషాయ రూపంలో ఉంటాయి, కొన్ని తైలాల రూపంలో ఉంటాయి. అయితే కొన్ని అన్నీ కూడా మనం చేయడానికి కూడా వీలు పడదు. సో ఆ విధంగా అందరికీ మనకు వంటింట్లో దొరికే ఔషధాలతో మనము ఏ విధంగా మన ఆహార ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోవాలి, దానికి నేను ఒక మంచి చక్కటి చాలా చక్కటి మార్గం అనేది నేను మీకు చెప్తాను. మీరు చేయండి. ఈ వస్తువులన్నీ కూడా మనకు వంటింట్లో దొరికేటివే, మనకు ఎక్కడో వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం అనేది లేదు. అయితే దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి వాము తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో ముఖ్యంగా వచ్చేసేసి వాము ఒక 100 గ్రాములు, సోంపు, తినే సోంపు ఒక 100 గ్రాములు, ధనియాలు ఒక 100 గ్రాములు. ఈ ధనియాలు, సోంపు మరియు ఈ యొక్క వాము దోరగా వేయించేసి 100 గ్రాములు సపరేట్గా వేయించేసేసి దీంట్లో నల్ల కరక్కాయలు అంటే చిన్నటివి నల్ల కరక్కాయలు వస్తాయండి. సో ఆ నల్ల కరక్కాయలు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు. ఈ 5 వస్తువులు కూడా లైట్గా దోరగా వేయించేసి దీన్ని వేరువేరుగా చూర్ణం చేసుకోవాలి. ఈ వేరువేరుగా చూర్ణం చేసేసి అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేసేసి దాన్ని మళ్ళీ చూర్ణం చేసుకోవాలి. సో ఈ చూర్ణం చేసిన తర్వాత ఈ ఒకటే ఔషధాన్ని కొన్ని సమస్యలకు వేరువేరుగా వాడాల్సి వస్తుందన్నమాట. కొంతమందికి అసలు ఆకలి అనేది ఉండదు, ఆకలే కాదు అసలు, నాకు తినడానికే కావట్లేదు, నేను ఏం తిన్నా నాకు జీర్ణం కావట్లేదు అనే సమస్య ఉన్న వాళ్ళకు, ఆకలి తగ్గి ఉన్న వాళ్ళకి కనుకైతే దీన్ని భోజనానికి ముందు 1 చెంచా కనుక వేడి నీళ్ళలో కలిపేసి తాగించేసేయాలి. సో ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళకు మంచి ఆకలి పెరుగుతుంది, జీర్ణశక్తి చాలా అద్భుతంగా మెరుగవుతుంది. సో కొంతమందిలో ఆకలి బాగానే ఉంటుంది, కానీ నేను తిన్న తర్వాత కడుపు ఉబ్బరం కానీ, అస్సలు జీర్ణం కాకపోవడం కానీ, వాంతి వచ్చినట్టు ఉండటం కానీ, లేదంటే పుల్లగా తేన్పులు రావటం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత ఈ యొక్క ఔషధం 1 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో కనుక కలిపేసి తాగినట్లయితే వాళ్ళకు ఈ యొక్క సమస్యలు క్రమేణా తగ్గుతూ చాలా అద్భుతంగా శరీరంలో మంచి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అద్భుతమైన పాచన చూర్ణాన్ని మీరు 10 మందికి చెప్పండి, మీరు చేయండి, వాడండి. దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు అనేది మీకు వస్తాయండి. ధన్యవాదములు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.